హాయ్ హలో అందరికీ మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈరోజు జనవరి 1 రోజు అండి. జనవరి 1కి ఎప్పుడు ఏదో ఒక మంచి టెంపుల్కి వెళ్తూ ఉంటాం మేము. ఈరోజు అయితే మేము జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ అయితే చాలా క్రౌడ్ ఉంటారని మేము ఈవినింగ్ రావడం జరిగింది. ఈవినింగ్ కూడా సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. కానీ దర్శనాలు మాత్రం ఫాస్ట్గానే అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇది కొత్తగా పెట్టారు. నేను ఇది పెట్టిన తర్వాత రావడం ఫస్ట్ టైం అనమాట. వాటర్ ఇలా ఫాలో అవ్వడం చూస్తున్నారు కదా, బాగుంది. నేను వచ్చి ఒక 2 మంత్స్ అయిపోయి ఉంటుంది, 2-3 మంత్స్ అయిపోయి ఉండొచ్చు గుడికి రాక. కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. చూడండి, ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం వస్తూ ఉంటాము జనవరి 1కి. ఈ టెంపుల్కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత. చూస్తున్నారు కదా, లోపలికైతే ఎంటర్ అయిపోతూ ఉన్నాము. చూడండి క్రౌడ్ ఎలా ఉందో అసలు. వావ్, డెకరేషన్ చూస్తున్నారా, అసలు ఎంత బాగుందంటే కళ్ళు జిగేలమంటున్నాయి అన్నమాట. అంత బాగుంది దర్శనం అయితే. డెకరేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తూ ఉంటారు. ఇంకా ఆషాఢంలో చెప్పుకోవాలండి తల్లి గురించి. డెకరేషన్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఆషాఢంలో చాలా ఫేమస్ అన్నమాట. అమ్మకి ఇది ఇచ్చుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే చాలా బాగుంది. జనాలు ఎలా అంటే దర్శనం మనకి తిరుమలలో ఎలా అయితే ఇలా ఒక్కసారి చూడగానే పక్కకి నెట్టేస్తూ ఉంటారో, ఈరోజు అదే సిచ్యువేషన్ అయితే ఎదురైంది మాకు అని చెప్పాలి. అమ్మని తనివి తీరా ఒక్క నిమిషమైనా చూద్దాము అంటే అవకాశం కలగలేదు. పక్కకు నెట్టేశారు వెంటనే. చూడండి, ఆ దర్శనం అయిపోయిన వెంటనే ఇలా బయటికి ఇటు సైడ్ నుంచి వస్తాం కదా, వచ్చినప్పుడు జనాలు చూడండి. ఇక్కడ లడ్డు పులిహోర అయితే తీసుకోవచ్చు, ప్రసాదాలు అక్కడ అమ్ముతూ ఉంటారు. పక్కన టోకెన్ తీసుకొని పులిహోర ప్రసాదం తీసుకోవచ్చు. అక్కడ ఈ జనాలంతా కూర్చొని తింటూ ఉంటారనమాట. పెద్దమ్మ గుడిలో నాకు బాగా నచ్చేది పులిహోర అండి. పులిహోర అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా టిఫిన్గా ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని అక్కడే తినేస్తూ ఉంటాము. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.